హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Techie-Cook డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను బనానా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. అది కేక్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కేక్ మిక్స్కి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ లిస్ట్లో మీరు చూడొచ్చు ఎంత క్వాంటిటీతో ఏమేమి ఐటమ్స్ యూస్ చేశాను. నెక్స్ట్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. వెరీ ఫస్ట్ స్టెప్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ షుగర్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో షుగర్ని వేసుకొని షుగర్ పౌడర్ చేసుకుంటున్నాను. సో మిక్సీ చేసిన తర్వాత షుగర్ పౌడర్ రెడీ అయింది. సో షుగర్ పౌడర్ పక్కన ఉంచుకొని నెక్స్ట్ ఒక బనానా తీసుకుంటాను. ఇది నేను చక్కెరకేళి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి. నేను విస్కస్తో స్మాష్ చేస్తున్నాను. వన్స్ స్మాష్ అయ్యాక షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సో షుగర్ పౌడర్ మొత్తం యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంక 1 by 1 ఐటమ్స్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. సో సన్ఫ్లవర్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈస్ మిల్క్. హియర్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను, యాడ్ చేశాను. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వచ్చేసి నేను ఈ బ్రాండ్ వైట్ వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తాను. ఇది వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. సో ఇదంతా మిక్స్ చేసుకుందాం విస్కర్ తోటి. వన్స్ అంతా మిక్స్ అయ్యాక నెక్స్ట్ నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ఎగ్స్ ఆప్షనల్. సో వన్స్ ఎగ్స్ అన్ని యాడ్ చేశాక ఒకసారి విస్కర్తో అంతా మిక్స్ అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ అంతా రెడీ అయ్యాక గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్కి 2 కప్స్ గోధుమ పిండి. సో వన్స్ గోధుమ పిండి యాడ్ చేశాక నెక్స్ట్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ ఐమ్ యాడింగ్. కోకో పౌడర్ మనకి వీక్ ఫీల్డ్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో 3 స్పూన్స్ యాడ్ చేశాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ బేకింగ్ పౌడర్. సో ఈ వీక్ ఫీల్డ్లోనే నేను బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను. సో ఈ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, వన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాక నెక్స్ట్ నేను బేకింగ్ సోడా బేకింగ్ సోడా 1/4 స్పూన్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. సో నవ్ అంతా మిక్స్ చేసుకున్నాక జల్లెడతో జల్లించుకుంటూ సో మొత్తం బౌల్లోకి జల్లించుకోవాలి. సో మొత్తం జల్లించుకున్నాక ఒకసారి మొత్తం స్టిర్ చేసుకుందాం. సో వన్స్ ఇలా అంతా మిక్స్ అయ్యాక ఈ కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. ఇలాగా ఇప్పుడు నేను చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను దీనిలో. వన్స్ అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి చిన్న చాక్లెట్ పీసెస్ యాడ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇలా చాక్లెట్ చిప్స్ అన్నీ యాడ్ చేశాక మళ్ళీ ఇంకోసారి స్టిర్ చేసుకుందాం. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో బేకింగ్కి ఏర్పాటు చేసుకుందాం. నేను బేకింగ్ కోసం ఒక వెజల్ తీసుకున్నాను. వెజల్ తీసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక 5 minutes వరకు హీట్ చేసుకోవాలి. ఆ లోపు మనం ఒక చిన్న గిన్నెలో మనము కేక్ దేంట్లో అయితే కుక్ చేసుకుందాం అనుకున్నాం దాంట్లో తీసుకొని ఒక బటర్ పేపర్ యాడ్ చేశాను. సో నా కేక్ మిక్స్ అంతా ఇలా గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి కేక్ మిక్స్ అంతా తీసుకొని ముందుగా హీట్ చేసుకున్న వెజల్లో ప్లేస్ చేసుకుందాం ఈ గిన్నెని. సో వన్స్ ప్లేస్ చేశాక లిడ్తో క్లోజ్ చేసేద్దాం. ఒక 45 minutes మీడియం ఫ్లేమ్లో హీట్ చేశాక కేక్ అనేది రెడీ అవుతుంది. సో మనం చెక్ చేయాలంటే నైఫ్ ఒకసారి ప్లేస్ చేశాక కేక్ మిక్స్ కానీ టచ్ అవ్వకపోతే కేక్ రెడీ అయినట్టు, బాగా కుక్ అయినట్టు. సో నౌ వీ కెన్ టర్న్ అప్ ఇంటూ 1 plate. నౌ కేక్ ఈజ్ రెడీ. వీ కెన్ కట్ ది కేక్ అండ్ వీ కెన్ ఈట్ ఇట్ నౌ. సో కేక్ మా బాబు అయితే కేక్ కట్ చేస్తున్నాడు. చూడండి ఎలా కట్ చేస్తున్నాడు. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు ది అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.